నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు గద్దెనెక్కిన దగ్గర నుంచి ఏ పంటకి డిమాండ్ ఉంది, ఏ పంటకి రేటు ఉంది, ఒక్క పంటకన్నా రేటు ఉందా అని అడుగుతున్నాను. ఏ పంటకి రేటు ఉంది? ఎవరికి? అలో లక్షణ అంటే ఏడవటమే కదా. ధాన్యం, తుఫాన్ల మీద తుఫాన్లు. అయ్యగారి కాలు ఏదో అంటా సామెత అంటారు, కాలు పెట్టిన వేళ విశేషం, గుడ్డొచ్చిన ఏళ బిడ్డొచ్చిన ఏళ అంటారు. ఈయన వచ్చాక అయితే అతివృష్టి లేదా అనావృష్టి, ఈ రెండే జరుగుతున్నాయి కదా ఇక్కడ. కొబ్బరి అల్లాడి అలో లక్షణాన్ని అల్లాడుతున్నారా? నువ్వు చెప్పావు కదా డిమాండ్ ఆధారిత పంటలని, దీనికి డిమాండ్ ఉందా? కొబ్బరి పంట ఏడుస్తున్నారు కదా, ధాన్యం ఉడిచిన వాళ్ళు ఏడుస్తున్నారు కదా. అరటి, పశువులు మేస్తున్నాయి. ఏంటిది? అరటి అయిపోయింది. పత్తి తొక్కేస్తున్నారు, తగల పెడుతున్నారు. రైతు ఎంత ఏడుస్తాడు. ఈ నెల 24 నుంచి రైతన్నా మీకోసం అంట. నేను టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు. ఏంటంటే అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు, అధికారులు పంచసూత్రాల అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై అవగాహన అంట. కొనే దిక్కు లేదురా బాబు ఇక్కడ అని ఏడుస్తుంటే ఎమ్మెల్యేని, ఆఫీసర్లను ఇంటికి పంపిస్తానంట. పంపించు, రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. పంపించు, తొందరగా పంపించు. మోపిన తర్వాత వచ్చినటువంటి 15-16 వాతావరణ ప్రతికూలతల పరిస్థితుల వల్ల, అది తుఫాన్లా లేకపోతే అతి వర్షాలా గాలివాన్లా ఏదన్నా గాని రైతుకు నష్టపోతే ₹1 ఇన్సూరెన్స్ రాలేదే. పంట నష్టపరిహారం ఎవరికైనా ఇచ్చారా ఇప్పటికని చెప్తాను. ఈ 20 మాసాల్లో ఒక్క రైతుకన్నా 1 ఎకరాకి పంట నష్టపరిహారం ఎక్కడ ఇచ్చారా మీరు? ఏం చేస్తున్నారు? వ్యవసాయాన్ని చంపేసి, రైతు వ్యవసాయాన్ని వదిలేలాగా మీరు వాతావరణాన్ని తయారు చేసి, రైతుల యొక్క పొలాల్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు మీకు అనుకూలమైనటువంటి వ్యాపారస్తులకి దారాదత్తం చేసే పనిలో మీరు ఏమా బిజీగా ఉన్నారా? ఉండలేదా? అదే పనిలో ఉన్నారు కదా. విజయనగరం జిల్లాలో అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు. 1000 మంది 1000 ఎకరాలు ఇచ్చేశారని చెప్తున్నారు. కారేడు ఏదో అని చెప్పని ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర కారేడు ఏదో అని, కరేడు అక్కడ రైతుల 8000 ఎకరాలు ఎంతో అని అలో లక్షణం వాళ్ళు ఏడుస్తారు. ఆ ఊరు ఈ ఊరు లేకుండా యథేచ్ఛగా ఇవాళ దళితులు గాని, బీసీలు గాని, ఎస్టీలు గాని, లేదా పేద అగ్రవర్ణాలు గాని వాళ్ళు పండించుకున్నటువంటి అసైన్డ్ భూములను కూడా లాక్కునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆట మీరు మొదలుపెట్టారా లేదా? కేబినెట్ లో అసైన్డ్ ఆస్తుల్లో సాగుతో అనుభవిస్తున్నటువంటి జీవితాన్ని వెళ్లదీస్తున్నటువంటి, 4 ముద్దలు తింటున్నటువంటి, పండించుకుని 4 ముద్దలు తింటున్నటువంటి ఈ పేద రైతులందరినీ భూములు లాక్కుంటాకి కేబినెట్ లో మీరు తీర్మానం చేసి చట్టం చేయబోతున్నారని చెప్తున్నారు కదా.